సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమ్మన్లు సవాల్ చేస్తూ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఈడీ నోటీసులపై కవిత గతేడాది మార్చి 15న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇవాళ పిటిషన్ విచారణ జరగాల్సి ఉండగా పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ల ధర్మాసనం అంగీకరించింది. చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమాన్లు సవాలు చేస్తూ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఈడీ నోటీసులపై కవిత గతేడాది మార్చి 15న సుప్రీంలో రిట్ పిటిషన్ వేశారు. ఇవాళ పిటిషన్ విచారణ జరగాల్సి ఉండగా పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. ఇక పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ల ధర్మాసనం అంగీకరించింది. చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు.